లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన విచారణను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముమ్మరం చేసింది. బైసరాన్లో 2 రోజుల ముందే దాడి జరగాల్సి ఉందంటున్నారు. అయితే వర్షం పడడంతో దాడి ఆగిపోయిందని దర్యాప్తు అధికారులు గుర్తించారు. దాడి జరిగిన రోజు మధ్యాహ్నం టైంలో 2 ఉగ్రవాదులు ఒక ఫుడ్ స్టాల్ వద్ద కూర్చున్నారు. టూరిస్టుల సంఖ్య పెరిగే వరకు ఎదురు చూసి కాల్పులు జరిపినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే వారు అక్కడ ఎవరి కోసమైనా ఎదురు చూశారా అన్న కోణంలోనూ ఎన్ఐఏ విచారణ జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో వారు బైసరాన్లో రెక్కి నిర్వహించినట్లు అనుమానాలున్నాయి. దాడికి కొందరు స్థానికులు సహకారం కూడా ఉందని అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు కొందరిని ప్రశ్నిస్తున్నాయి. జిప్లైన్ ఆపరేటర్ అనుమానాస్పదంగా వ్యవహరించినట్లు టూరిస్టులు చెప్తున్నారు. దీంతో అతన్ని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దాడి జరిగిన ప్రాంతంలో అతను జిప్లైన్ను నిర్వహిస్తున్నాడు. ఓ టూరిస్ట్ తనకు తెలియకుండానే సెల్ఫీ వీడియోలో దాడి ఘటనను చిత్రీకరించాడు. జిప్లైన్ పై ఎంజాయ్ చేస్తున్న టైంలో కింద కాల్పులు మొదలయ్యాయి. అది వీడియోలో రికార్డ్ అయింది. దాని ఆపరేటర్ మతపరమైన నినాదాలు చేశాడని, ఆ వెంటనే దాడి జరిగిందని ఆ టూరిస్ట్ చెప్తున్నాడు. తన ముందు జిప్లైన్ పైకి వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలాంటి నినాదాలు చేయలేదని, కానీ తాను వెళ్ళినప్పుడు మాత్రమే అనుమానాస్పదంగా వ్యవహరించాడని చెబుతున్నాడు. దీంతో ఎన్ఐఏ అతన్ని విచారణకు రావాలని కోరింది. ఇంతకుముందు కూడా అతను ఒకసారి విచారించారు అధికారులు. స్థానికుల సహకారం లేకుండా ఇంత పెద్ద దాడి జరగదన్నదే నిఘా వర్గాల అభిప్రాయం. ఉగ్రవాదులకు ఎవరెవరు సాయం చేశారో వారి వివరాలను రాబడుతున్నాయి నిఘా సంస్థలు.